ఈసారి బచ్చలాకు చాలా బాగా పెరిగిందండి. చూడ్డానికి ఇది తమలపాకులా ఉన్నా ఇది తీగ బచ్చలి. చాలామందికి తెలిసే ఉంటుంది. బచ్చలాకు తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది అంటారు. అవే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. మరి ఈరోజు ఈ బచ్చలాకుతోటి కారంగా పచ్చడి చేద్దామండి. బాండట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 12 నుండి 15 ఎండుమిరపకాయలని లైట్‌గా వేయించుకున్నాక పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక మిక్సర్ జార్లోకి మార్చేసుకొని ఇదే బాండట్లో శుభ్రంగా కడిగిన బచ్చలాకును కూడా వేసి కొద్దిగా పసుపుతోటి మూత పెట్టి మగ్గించుకోవాలి. సేమ్ మనం గోంగూరను మగ్గించుకుంటాం కదా, అదేవిధంగా మగ్గించుకున్నాక చల్లారిన ఎండుమిరపకాయల మిశ్రమంలో రుచికి తగ్గట్టుగా ఉప్పు 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. దీంట్లో మగ్గించిన బచ్చలాకు ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా చింతపండును కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే కారంగా బచ్చలాకు పచ్చడి రెడీ అవుతుంది. ఇక ఈ పచ్చడికైతే తాలింపు ఏం అవసరం లేదు. వేడి వేడి అన్నంలో పచ్చడితో పాటు కొద్దిగా ఎర్రగడ్డను కూడా వేసుకొని తిన్నామంటే భలేగుంటుంది.